హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్లో ఏకపక్షంగా సాగింది. కానీ ఈ మ్యాచ్లో రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయి. సో మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ చేసింది, ఎలాంటి ఇది చేసిందని మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. సో దానికి తగ్గట్టుగా ఫస్ట్ అయితే 12 దగ్గర ఫస్ట్ వికెట్ పడినప్పటికీ అలిషన్, షరీఫుల్, అదేవిధంగా కెప్టెన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 107 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. అయితే అలిషన్, షరీఫుల్ అవుట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. అంతో ఇంతో మయాంక్ 21 రన్స్ అయితే చేశాడు. అక్కడే మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. తర్వాత వాళ్ళు 18 ఓవర్స్ వరకు మంచిగా రన్స్లో అయితే కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఏంటంటే 15 to 17 మధ్య జస్ట్ 12 రన్స్ మాత్రమే వచ్చాయి. అక్కడ స్లో డౌన్ అయింది. తర్వాత నుంచి మళ్ళీ కెప్టెన్ చాలా వరకు రెచ్చిపోవడం అయితే జరిగింది. తను 64 రన్స్ నాట్అవుట్గా ఉండడం, మంచి స్కోర్ని బోర్డు పైన పుటప్ చేయగలగడం జరిగింది. సో ఆ 107 పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు అయితే కోల్పోతూ వచ్చింది యూఏఈ అని చెప్పుకోవచ్చు. సో వికెట్స్ కనుక చూస్తే మ్యాట్ హెన్రీ 2 వికెట్లు, అదేవిధంగా జాకబ్ డఫీ అండ్ శాంక్నర్, మిగతా వాళ్ళంతా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన న్యూజిలాండ్ ఎక్కడ కూడా తడబాటుకు గురవ్వకుండా జాగ్రత్త పడి మంచిగా రన్స్ అయితే చేయడం జరిగింది. అండ్ వీళ్ళు 15.2 ఓవర్స్లోనే రన్ చేసిన అయితే ముగించారు. అయితే రికార్డ్ అని చెప్పాను కదా, అంతకంటే ముందు 23 బాల్స్లో 50 చేశాడు మన ఫినాలిన్. తర్వాత 27 బాల్స్లో సిఫర్ట్ హాఫ్ సెంచరీ అయితే చేయడం. ఒకరైతే 84, ఫినాలిన్ సిఫర్ట్ మాత్రం 79 రన్స్ అయితే స్కోర్ చేయగలగడం జరిగింది. సత్ఫలితంగా ఫినాలిన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.